ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 19వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము లోకా శుభార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుకొనుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లైఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువని ఆయన అడిగను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులై ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకుల అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువయించితురు నీకు తెలియదా? ఇజ్రాయేలు విమోచింపవాడు ఈయనే అని మేము నిరీక్షించుటమి. ఇదిగాక ఈ సంగతులు జరిగిన 3 దినములయ్యను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తన కనబడరని ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించే అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనులన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలుపును. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా పడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రములు చేసి దాన్ని విరిచి వారికి పంచగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడైన. అప్పుడు వారు ఆయన త్రోవలతో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరిచినప్పుడు మన హృదయములు మండలేదా? అని ఒకటితో ఉన్నప్పుడు చెప్పుకున్నది. ఆ గడియలోని వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా సీమోను కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఇలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగా కని వారితో అనను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడదని తలంచిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని మరి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభువారు మరణించి లేచి మొదటిగా మగ్దలేనే మరియకు కనిపించినట్లుగాను, ఆదివారం తెల్లవారుజామున మగ్దలేనే మరి కనిపించినట్లుగాను, తరువాత పేతురు గారికి కనపడినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ వచనాల్లో లోకా శుభార్త 24వ అధ్యాయము మనం చూసినట్లయితే, ముప్పై 4వ వచనం, ప్రభువు నిజముగా లేచి సీమోను కనబడనని చెప్పుకొనుచుండిరి. మరి మగ్దలేనే మరి ఇదే విషయాన్ని కొరింథీయులకు 15వ అధ్యాయము 1వ కొరింథీయులకు 15వ అధ్యాయము 5వ వచనములు, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారని పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఈ వచనాలు వాక్యం ప్రకారము పౌలు గారు చెప్పినట్లుగాను, ఇక్కడ లోకా గారు చెప్పినట్లుగాను, మొదట మగ్దలేనే మరియ కనిపించినట్లుగాను, ఆ మగ్దలేనే మరియ వచ్చి పేతురు, యోహాను ఇటువంటి వారికి చెప్పినప్పుడు వారు నమ్మలేదు. ప్రియులారా, నమ్మకుండా వారు వెళ్ళినప్పుడు తర్వాత పేతురు గారికి కనిపించాడు. పేతురు గారు చెప్పిన మిగతా శిష్యులు నమ్మటం లేదు.
అప్పుడు ఎంఐ గ్రామంలో వెళుచున్నటువంటి ఇద్దరు శిష్యులకు ఆయన కనిపించాడు. వారు వచ్చి చెబుతూ ఉన్నప్పుడు, ఈ జరిగిన సంగతులను చెబుతూ ఉన్నప్పుడు వారి మధ్య నిలిచి ప్రభువారు వారితో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు ప్రియుల. అనగా ప్రభువారు జీవించి ఉన్నప్పుడు ఆయనతో సహవాసము చేసినటువంటి శిష్యులందరూ కూడా ఆయనను అంతంత మాత్రంగానే విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన మాటల పట్ల అన్నిటిలోనూ విశ్వసించారు, కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును వారు కనపరచుటలేదు. ఎందుకంటే ప్రభువారు మరణించి ఉండక ముందు వారితో జీవిస్తున్నప్పుడు, నేను ఈ రీతిగా మరి చనిపోయి 3వ దినాన లేస్తానని ఆయన అనేక సందర్భాల్లో శిష్యులకు చెప్పినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసాన్ని గురించి మనము మాట్లాడుకోవాలి ప్రియులారా. సరే, వీరు అవిశ్వాసంతో ఉన్నారు. మగ్దలేనే మరియకు కనిపించి ఆవిడొచ్చి చెప్పింది. మగ్దలేనే మరియ నమ్ముతుంది, కానీ మిగతా వారు నమ్మటం లేదు ప్రియులారా. పేతురు గారికి కనపడ్డాడు, పేతురు గారు చెప్తున్నా కానీ మగ్దలేనే మరియ విశ్వసిస్తుంది, పేతురు గారు విశ్వసిస్తున్నారు, కానీ మిగతా వారు నమ్మటం లేదు. ఎందుకంటే సృష్టి ఆరంభము నుండి అనేక మంది మరి మహానుభావులు, ఎంతో గొప్పవారు చనిపోయారు, కానీ తిరిగి లేచినటువంటి సందర్భాన్ని వారు వినలేదు, చూడలేదు. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని లేపటం వారు చూశారు. చూసినా కానీ యేసు ప్రభు వారు చనిపోయి మరలా లేస్తారనే దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు, విశ్వసించలేకపోతూ ఉన్నారు పిల్లలు. చనిపోయి 4 దినములైనటువంటి లాజరును లేపినప్పుడు ఆ సంఘటనను చూచారు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని వారు విశ్వసించారు, కానీ ఆ విశ్వాసము పరిపూర్ణముగా లేదు ప్రియులారా. చనిపోయిన లాజరును లేపినటువంటి దేవుడు మనతో చెప్పాడు కదా అని వారు విశ్వసించడం లేదు. అందుకని మందమతులారా అని వారిని మందలిస్తూ ఉన్నాడు. మీ హృదయాల్లో ఎందుకు సందేహము పుడుతుంది? మీరెందుకు కలవరపడుచున్నారు? నేను కనిపించినా మీరు భూతం అనుకుంటున్నారు అని వారిని మందలిస్తూ ఉన్నాడు ప్రియులరా. మనము కూడా ప్రభు శిష్యుల వలె అనేక మంది ప్రభువును గూర్చి, ప్రభువు చేసినటువంటి ఘనకార్యాలను గూర్చి చెబుతున్నా మనము విశ్వసించలేము. ఈ శిష్యుల వలె అపనమ్మకముతోనే ఉంటూ ఉన్నాము ప్రియులరా. దీనిలో కూడా ఒక విధమైనటువంటి సందేహము కలగటానికి వారిలో ప్రభువు మారు రూపము కలిగి ఉండటము ప్రధాన కారణము ప్రియులారా. పేతురు గారికి కనిపించిన, మగ్దలేనే మరియకు కనిపించిన వారు ప్రభువు ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేదు ప్రియులారా. మారు రూపము గలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రూపము గతములో ఉన్నట్లుగా లేదు. మారు రూపము గలవాడై, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనము, తరువాత వారిలో 2 పల్లెటూరు నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. మరి మారు రూపము ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారికి మారు రూపము ఎందుకు వచ్చింది? అలాగే మనము కూడా యేసు ప్రభు వారి వలె మరలా తిరిగి లేస్తాము పునరుద్ధాన దినమందు. అయితే మనము కూడా ఎట్టి శరీరాలు ధరిస్తాము
ప్రభువారు ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడున్నటువంటి ఈ రూపము, ఇప్పుడున్నటువంటి నా రూపము మరలా లేవనెత్తబడేటప్పుడు ఉండదు ప్రియులారా. ఎందుకు అనంటే ఈ రూపమే మరలా నేను ధరించినట్లయితే నా బంధువులు వారి యొక్క రూపాల్లో వారు ఉన్నట్లయితే అక్కడ కూడా మానవ బంధాలు ఉన్నట్లుగానే అక్కడను ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే వీడు నా తండ్రని, వీడు నా అన్నని, వీడు నా తల్లని, ఈమె నా తల్లని, ఈ బాంధవ్యాలు ఏర్పడతాయి అనేటువంటి ఉద్దేశంతో మారు రూపము గలవారై అందరూ మహిమ శరీరములు ధరించి, ఆత్మ శరీరములు ధరించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని పౌలు గారు నొక్కి వక్కానిచ్చి చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 36వ వచనములో, ఓ అవ్వేకి నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే మనము మామిడి టెంక ఒక రూపంగా ఉంటుంది, అది మొలకెత్తి చిట్టయినప్పుడు దాని రూపం వేరుగా ఉంటుంది. రూపము మారుతుంది. అది మామిడి మొక్కే, ఆ విత్తనము ఒక రూపముగాను చెట్టు ఒక రూపంగాను ఉంటుంది. అలాగే మనము ఇప్పుడున్నటువంటి ఈ రూపము కాక మహిమ శరీరమును ధరిస్తామని పౌలు గారు ఈ వచనాలన్నీ చదివినట్లయితే మనకు తెలుస్తుంది. 49వ వచనం, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనలేదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనందరము మార్పు పొందుదుము. ప్రియులరా, ఈ మార్పు, ఈ పోలికలు, ఈ మానవ శరీరము ధరించినటువంటి పోలికలు ఉండవు ప్రియులారా. మహిమ శరీరము ధరించినప్పుడు అందరూ దేవదూతల వలె ఉంటారు తప్ప, అందరూ మహిమ శరీరము ధరించి ఒకే రూపమును కలిగి ఉంటారు తప్ప, వారిలో తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఉండవు గనుక, ఆ ఉన్నట్లయితే భూలోక సంబంధమైనదిగా పరలోకము కూడా ఉంటుంది కనుక, ఎక్కడున్నట్టుగానే ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు, ప్రేమానురాగాలలో భేదాభిప్రాయాలు ఉంటాయి కనుక ప్రభువు మహిమ శరీరమును ధరించిన విధముగానే మనమును ధరిస్తామని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 17వ వచనములో చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నవి. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పబడుతుంది. అంటే ఈ భూలోకములో మనుషుని యొక్క కంటికి కనిపించేటటువంటివి అన్నీ కూడా ఇవి క్షణమాత్రముండి పోయేటటువంటివి. కానీ ఇప్పుడు ధనము కానీ, భూమి కానీ, ఆస్తిపాస్తులు కానీ, అందము కానీ ఒక రీతిలోనే ఉండవు ప్రియులారా. బాల్యంలో ఒక రీతిగా ఉంటాము, యవ్వనంలో ఒక రీతిగా ఉంటాము, నడి వయసులో ఒక రీతిగా ఉంటాము, వృద్ధాప్యంలో ఒక రీతిగా ఉంటాము. అందము శాశ్వతముగా ఉండిపోదు, ఆస్తిపాస్తులు శాశ్వతముగా ఉండిపోవు, ధనధాన్యాలు శాశ్వతముగా ఉండిపోవు ప్రియులారా. కొన్ని రోజులు ఒకరి దగ్గర, కొన్ని రోజులు ఒకరి దగ్గర ఉంటాయి.
అటువంటి దానిని గూర్చి మనము తపన పడుతున్నాము. ఈ అందం ఏమైపోతుందో, ఈ శరీరం ఉండదని తెలుసు, కానీ చూస్తున్న దానిని కొందరు అంటారు ఏమనంటే ముందు చూపు లేదు అని అంటారు ప్రియులారా. అంటే ఎదురుగా ఉన్న దానిని మాత్రమే మనము చూస్తున్నాము. దృశ్యమైనటువంటి అంటే కనిపించే వాటినే మనం ప్రేమిస్తున్నాము, వాటి కొరకే ఆతురత పడుతున్నాము. ఈ శరీరమును గూర్చి, ఈ శరీరము కొంతకాలమే మన దగ్గర ఉంటుందని తెలిసిన, ఈ ఆస్తిపాస్తులు కొంతకాలమే మన దగ్గర ఉంటాయని తెలిసిన, ఈ అందము కొంతకాలమే ఉంటుంది, తర్వాత నశించిపోతుందని చెప్పిన, దీని గురించే మనము ప్రయాసంతా కూడా దీని గురించే పడుతున్నాము. కానీ అదృశ్యమైనవి పరలోకము అది కంటికి కనిపించదు. అలాగే విశ్వాసము కంటికి కనిపించదు. అలాగే దేవుడు చెప్పినటువంటి ఆ రాజ్యాన్ని చేరుకోవాలంటే, ఆ రాజ్యాన్ని పొందగలగాలంటే మనము ఈ కనిపించే వాటి మీద ఆశలు ప్రేమలు పెంచుకోకుండా, అది బంధత్వాలు అంటే బంధత్వాల మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ, అధికారం మీద కానీ మనము దృష్టి ఉంచకుండా, వీటిపై ఆశలు పెట్టుకోకుండా, అదృశ్యమైనటువంటి వాటిని, కనిపించనిటువంటి పరలోక రాజ్యమును, ఎందుకంటే అది శాశ్వతమైనదని చెప్పబడుతుంది ప్రియులారా. అక్కడ అందరూ సమానమే. అందుకనే మత్తయి సువార్త 22:30 దేవుడు చెప్తుంటాడు శిష్యులకు, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇరువురు వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని చెప్తున్నాడు. ఆ కనిపించినటువంటి పరలోక రాజ్యమునకు సంబంధించిన సంగతులను నెరవేర్చేవారిగా మనం ఉండాలి. అందుకనే హెబ్రీలకు 1లో చెప్తాడు, హెబ్రీలకు 11వ అధ్యాయము 1వ వచనములో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందుది. ఇదంతా కూడా మనం చదివినట్లయితే ముఖ్యంగా మరి అబ్రహామును, నోవహును కానీ మనము చూసినట్లయితే, ముందుగా నోవాహును గురించి చూసినట్లయితే, నోవాహుకు జరగబోయేది 100 సంవత్సరాలకు తర్వాత జలప్రళయం వస్తుంది, నువ్వు పడవను తయారు చేసుకో, ఓడను తయారు చేసుకో అన్నాడు. జరగబోయేది ఆయన చూడలేదు, దేవుని యొక్క మాటను నమ్మి దానిని తయారు చేసుకున్నాడు. 100 సంవత్సరాల పాటు ఆ ఓడను తయారు చేస్తున్నంతసేపు ఎందరో అవహేళనగా మాట్లాడారు. కానీ ఆ 100 సంవత్సరాలు పోయిన తరువాత నోవాహును జీవించేలా చేసింది ఆ విశ్వాసము. అంటే కనిపించని దాని గురించి, కనిపించే దానిని నమ్మకుండా, కనిపించే వాటిపై ఆశలు పెట్టుకోకుండా, మరి అక్కడ ఉన్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనిపించేయి తినటం కానీ, త్రాగటం కానీ, పెళ్లి చేసుకుంటాం కానీ, వ్యభిచారం చేయటం కానీ, ఇదే పనిలో ఉన్నారు వారు ప్రియుల. అంటే శరీరానికి సంబంధించినటువంటి కనిపించే వాటిపైనే వారు దృష్టి ఉంచారు, కానీ జరగబోయే దాని మీద దృష్టిని వారు నిలపలేదు. పైగా నోవాహును అపహసించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. నోవాహు ఆ ఓడను తయారు చేస్తున్నటువంటి
ఆ 100 సంవత్సరాలలో ఎప్పుడైనా అందరూ ఈ రీతిగా ఉంటున్నారు, నాకెప్పుడో జరగబోయేది దాని గురించి నాకెందుకు అని ఆయన అనుకున్నట్లయితే ఆయన జీవించి ఉండేటటువంటి వాడు కాదు ప్రియులారా. ఆయన ద్వారా మరలా సృష్టి నిర్మాణము, మానవ సంతతి వృద్ధి పొంది ఉండేటటువంటిది కాదు. ఈరోజు మనం అందరం ఉండేటటువంటి వారం కాదు. కానీ కనిపించని దానిని గూర్చి ఆయన తపన పడ్డాడు. కనిపించేవి శరీరానికి సంబంధించినటువంటి ఆశలను వదులుకొని ఆయన దేవుని మాట మీద విశ్వాసంతో జీవించాడు. కనుకని ఆయన రక్షింపబడినట్లుగా, బ్రతికించబడినట్టుగా జలప్రాణం నుండి మనం చూడవచ్చు. అలాగే అబ్రహామును చూసినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు, కానీ జరగబోయేది ఇసుకరేణుల వలె పిల్లలు విస్తరిస్తాను అని చెప్తే దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పినట్లుగా వెళ్ళిపోయాడు. 25 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, కానీ విశ్వాసము సడలలేదు. సరే, ఇస్సాకు పుట్టాడు, మరలా బలి ఇవ్వమన్నాడు. అంటే అప్పటికి ఇస్సాకు 17-18 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఆ వయసులోనే బలి ఇవ్వమన్నాడు. అంటే ప్రభువు పిలిచేటప్పటికి 75 సంవత్సరాలు, 25 సంవత్సరాలకు పిల్లవాడిని ఇచ్చాడు. 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసులో బలి ఇవ్వమన్నాడంటే సుమారుగా 40-45 సంవత్సరాల ప్రాయము తరువాత ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి చేయమన్నాడు. ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు తన ప్రణాళికని ఏ విధంగా నా పట్ల నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు ప్రియులారా. అంటే తను చూడని దానిని, కనాలది ఈ దేశాన్ని అంతటిని పిల్లలకి ఇస్తానంటే, నా దేశాన్ని ఏం పిల్లలకి ఇస్తావురా బాబు నువ్వు, సారీ ఏం పిల్లలకి ఇస్తావయ్య నువ్వు. మనమైతే ఆ రీతిగానే అంటాం. ఒక్కగానొక్కడిని ఇచ్చిన నరికే చంపేయమంటున్నావు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి, ఎప్పుడు వృద్ధి అవుతారు, నా వృద్ధాప్యంలో ఉన్నాను నేను అని ప్రశ్నించి ఉండేటువంటి వారు మనం, సందేహించి ఉండేటువంటి వారు. కానీ ఆ సందేహింపకుండా విశ్వాసంతో ఉండబట్టి కనిపించని దానిని నమ్మాడు. కనుకే తన పట్ల దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని, జరిగించదలుచుకున్నటువంటి కార్యాన్ని నెరవేర్చాడు ప్రియులారా. ఇక్కడ శిష్యులు ఆ విధముగా లేరు ప్రియులారా. కనిపించేవి మనుష్య రీతిగానే ఆలోచిస్తున్నారు, కానీ కనిపించే వాటినే నమ్ముతూ ఉన్నారు, కానీ అదృశ్యమైనటువంటి వాటిని వారు నమ్మటం లేదు. పరలోకం ఉందని, అలాగే యేసు ప్రభు వారు మరలా లేస్తాడని, ఆయన మహిమ శరీరము ధరించి పరలోకానికి ఆరోహణమై వెళ్తాడని, మరలా తిరిగి లేస్తాడని ఆయన వారు విశ్వసించడం లేదు. ఎవరైనా చెప్పినా వారు నమ్మటం లేదు. అందుకనే ప్రభువారు అనేక సందర్భాల్లో వారికి కనపట్టి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దీన్ని బట్టి నీవు నేను కూడా ఈరోజు క్రీస్తు లేపబడినట్లుగా మనము లేపబడతాము. ఈ మానవ సంబంధమైనటువంటి ఈ అందము, ధన వ్యామోహము, ఈ శరీరపు కోరికలు, వీటినే చూచుకోకుండా, వీటి నిమిత్తమే మనం ఆలోచించకుండా కనిపించని పరలోక రాజ్యమును గూర్చి ఆలోచిస్తూ మరలా ప్రభువు లేపబడినట్లుగానే మనము లేపబడతామని, అలా లేపబడి దేవుని రాజ్యములో దేవునితో పాటుగా మనము జీవించాలంటే ఏం చేయాలనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ వాక్యాన్ని అనుసరించి విశ్వాసముతో మనము మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలని, ఎట్టి విధానం పరిస్థితుల్లోనంటే కానీ అపనమ్మకము కలిగి ఉండరాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈరోజు నీకు నాకు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు ప్రభు శిష్యుల వలె అపనమ్మికతో ఉండకుండా అబ్రహాము నోవాహుల వలె విశ్వాసం కలిగి కనిపించని దానిని గూర్చి వారు దాని పట్ల నమ్మకము కలిగినట్లుగా మనమును ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మనము దేవుని చేత పిలువబడతాము. పిలువబడినప్పుడు పరలోక రాజ్యంలోనికి చేరుకోవాలంటే ఏ విధంగా జీవించాలి అనేది దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది కనుక ఆ వాక్యం ప్రకారం నడిచినట్లయితే మనము లేపబడతామనేటువంటి విశ్వాసమును కలిగి మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు.